అన్ని ప్రేమలు మీకు ఒక స్క్రీన్లో కనిపించాలంటే ఈ మూవీకి వెళ్ళొచ్చండి. బాగున్నారు. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా బాగుందండి. డైరెక్షన్ చాలా డీటెయిలింగ్స్ బాగుంది. ఫ్యామిలీ ఇప్పుడు ఫ్యామిలీ అంటేనే ప్రేమలు కదండి. ఆ ప్రేమ మొత్తం మీకు థియేటర్లో కనిపిస్తుంది. కంపల్సరీ మీకు ఆ ఎమోషనల్ టచ్ అన్నది ఉంటుంది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అయితే చాలా బాగుంది. లాస్ట్ కొన్ని సీన్స్ అయితే ఏడిపించేశారు సార్, మామూలుగా కాదు, బాగా ఏడిపించారు. యాక్షన్ ఎక్కువ ఉంది, బట్ స్టిల్ ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. నాకు ఫాదర్ లేరు కాబట్టి ఆ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది నేను చాలా కనెక్ట్ అయ్యాను సార్. లాస్ట్ మూమెంట్లో అయితే ఏడిపించేశారు. ఆ సీన్ అట్లాంటిది, అక్కడ అలాగే ఎవరైనా అలాగే చేస్తారు. అక్కడ అయితే నవ్వుతారంటే అక్కడ అమ్మాయి కోసం స్మైల్ ఇవ్వాలి, కానీ తను యాక్చువల్లీ సారోలో ఉన్నాడు. యూ క్యాంట్ అవాయిడ్. ఇప్పుడు మన పిల్లలు కూడా యూ క్యాంట్ షో ద సారో కదా, అట్లా అనమాట. ఆయన యాక్షన్ సీక్వెన్స్ చేశాడు. గన్ను వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు. మామూలుగా కాదు, ఒక మనిషికి ఒకటే గన్ను. కాల్చడం ఇసురుతప్పడం అదరగొట్టాడు. ఏడుపు సీన్స్, అబ్బా ఎమోషన్ సీన్స్ భయ్యా. చిన్న పాప కూతురుకి ఒక చిన్న వ్యాధి వస్తుంది. ఆ వ్యాధిని నిర్మూలించుకోవడానికి ఒక చిన్న ఇంజక్షన్ ఉంటుంది. అది 17 కోట్లు. అదే సినిమా చేసి సైందో మూవీ చూసేసి రావడం జరిగింది. మూవీ గురించి చెప్పాలంటే అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను, పక్కన వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. కానీ నాకైతే యావరేజ్ అబౌవ్ యావరేజ్ అని నాకు అనిపించింది. మ్యాటర్ ఏంటంటే లైన్ అయితే బాగుంది, కాకపోతే ఎగ్జిక్యూషన్ వచ్చేసి ఇంకా బెటర్గా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఆ లైన్ గురించి మనం మాట్లాడుకుంటాము, కానీ దానికంటే ఫస్ట్ వెంకటేష్ గారు యాక్టింగ్ కావచ్చు, నవాజుద్దీన్ సిద్దికీ గారు యాక్టింగ్ కావచ్చు, వీళ్ళిద్దరిది అయితే ఇంకా మూవీలో స్టాండర్డ్ పర్ఫార్మెన్సెస్. సీరియస్గా చెప్తాను, మన వెంకటేష్ గారి గురించి మనకు తెలిసిందేదే. బట్ కానీ ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్దికీ గారు వచ్చేసి బాలీవుడ్లో ఆయన ఎందుకు అంతగా పొగుడుతూ ఉంటారో నాకు ఈ మూవీ చూస్తే నాకు అర్థమైంది. ఆయన విలన్గా ఉంటూనే ఒక పక్క కామిక్ ఎక్స్ప్రెషన్స్, ఆ కామిక్ టైమింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ బెన్ స్టోక్స్ ఓట్ అంతా యూజ్ చేస్తా, ఇంకా ఆండ్రియాన్ వచ్చేసి హిందీ టు తెలుగులో ట్రాన్స్లేషన్ అడుగుతా, కామెడీ అయితే బాగా వర్కౌట్ అయింది. అసలు సైకో శైలేష్ కొలను, హీరో పేరు సైందవ్ కోనేరు. సైకో అని పెట్టేసి అబ్బా చింపి ఉతికి ఆడేసుడు కస 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 పడుతుంటే సంక్రాంతి పండగకి సైకోయిజం అవసరం అంటారు. అరే ఒక ఆడపిల్లని, తల్లిని, అక్కని, చెల్లిని, లవర్ని, గర్ల్ ఫ్రెండ్, అమ్మాయిని ప్రేమించేవాడు, కూతురుని ప్రేమించేవాడు సైకోగా మారుతాడు. ఎందుకంటే కూతురు మీద ఉన్న ప్రేమ అటువంటిది. బాగుందండి. ఎవ్రీ వన్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్. అంటే ఒక్కొక్కరు చిన్న రోల్ పెద్ద రోల్ అలా ఏం లేదండి. ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్స్ ఉన్నాయి. సో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ, వీళ్ళది ఎలా ఉంది డెబ్యూ ఇలా ఏం లేదు. ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ గుడ్, ఎవ్రీ వన్స్ యాక్ట్ ఇస్ గుడ్. కొత్తగానా మొత్తం కాన్సెప్టే కొత్త అండి. అంటే కొత్త ఒక రేర్ డిసీజ్ గురించి చెప్పడము, లైక్ హౌ ఇట్ ఈస్ అండ్ ఆల్ అన్నది మీకు కొత్త నాలెడ్జ్ వైజ్ కూడా మీకు అంటే తెలియని గురించి అంటే చాలా ఉన్నాయి, అవి మీకు చెప్తున్నారు. కొంచెం తెలియనివి తెలుసుకునేవి ఉన్నాయి, మీకు ప్రేమలు ఉంటాయి. సంక్రాంతి ఫిలిం అండి, ఆ వైబ్ ఉంది, వెళ్ళి చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీని కాపాడుకోవాలంటే ఆ మాత్రం యాక్షన్ ఉండాలి కదండి. వెంకటేష్ బాబు గారిని ఫ్యామిలీలో చూసాం కదా, ఇలా చూడగలమా అనుకున్నాను, కానీ బాగుంది, చూడవచ్చు. అసలు మామూలు చిన్న పాప అద్భుతంగా చేసిందండి. అసలు బాగుంది సార్, వెరైటీగా ఉంది. ఎన్నిసార్లు వచ్చినా కానీ ఇది ఒక డిఫరెంట్ అనిపించింది నాకు. లాస్ట్ మూమెంట్లో అంటే ఇంతమంది పిల్లల్ని కాపాడటమే కానీ, లేకపోతే ఒక ఫాదర్ పడ్డ బాధ ఎలాంటిది అన్నది చాలా బాగా చూడొచ్చు సార్. కొంచెం ఉంది వైలెన్స్, బట్ స్టిల్ చూడొచ్చు ఒకసారి. అంటే కనెక్షన్ ఏర్పడుతుంది, మా నాన్న ఎంత కష్టపడతారు ఏంటి. ఈ SMA వచ్చేసి ఒక జెనెటిక్ డిసార్డర్ అనమాట. అది నిజంగానే బయట కొంతమంది పిల్లలు బాధపడుతూ ఉంటారు. దాని ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి 17 కోట్లు అనమాట. అట్లాంటి ఇంజెక్షన్లు వచ్చేసి ఇప్పుడు SMAతో బాధపడే పిల్లలకు అందించాలా అనేది లైన్ అయితే బాగానే ఉంది. ఆయన ఒకప్పుడు వైలెన్స్ చేసిన వెంకటేష్ గారు ఇప్పుడు పిల్లలకు హెల్ప్ చేయాలనుకుంటాడు. కాకపోతే ఎగ్జిక్యూషన్ ఏంటంటే మనకు కొంచెం నాకైతే ఫ్లాట్ నరేషన్ అని నాకు అనిపించింది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. అయితే ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, సైందవ్ ఈస్ బ్యాక్ అనే సీను. సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్లు కార్లో నుంచి ఇంకా వెపన్స్ వస్తూ ఉంటుంది అనమాట. సో రిమైనింగ్ మూవీ అంతా కొంచెం నాకు ఫ్లాట్ నరేషన్ అని నాకు అనిపించింది. ఓవరాల్గా బ్రో కంపేర్ టు గుంటూరు కారం అనమాట. సో డెఫినెట్లీ మనం సైందవ్కి వచ్చి హ్యాపీగా కూర్చొని చూడొచ్చు. టిల్ నౌ క్లియర్ విన్నర్ ఈస్ హనుమాన్. యాక్షన్ ఎక్కువ లేదు, అంత ఎక్కువ లేదు. వేరే మూవీస్ లో చూస్తే ఇఫ్ యు సీ యాక్షన్ ఉంది కానీ
ఇక్కడ ఎక్కడ కావాలో అక్కడే ఉంది, అంత ఎక్కువ ఏం యాక్షన్ సీక్వెన్సెస్ ఓవర్ గా ఏం అనిపించలేదు. నేనైతే 100 out of 100 ఇస్తాను, ఇంకా ఎక్కువ కూడా ఇవ్వచ్చు. సిచువేషన్ కి నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగుంది. పెట్టలేదు, ఎవ్రీథింగ్ వాస్ సో పర్ఫెక్ట్. ఘర్షణ అండ్ డిఓపి కూడా చాలా ఘర్షణతో బాగుంది. కంపేర్ చేయకండి, ఇది యూ హ్యావ్ వేరియస్ ఇమోషన్స్ ఇన్ దిస్. ఘర్షణ ఇస్ డిఫరెంట్. చూడొచ్చు. లేదండి, నాకైతే అట్లా అనిపించలేదు. దేర్ ఆర్ వేరియస్ అదర్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్, బట్ ఇక్కడ ఎక్కడ కావాలో అక్కడే ఉంది. ఇట్స్ నాట్ టూ మచ్, నాట్ టూ లైట్. అలా సంక్రాంతి డోంట్ కంపేర్ ఇట్ విత్ సీజన్స్. యూ హ్యావ్ నవరసాలు ఇన్ దిస్. యా సూపర్. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయరు. ఇట్స్ బీన్ అ వైల్ వెంకటేష్ సార్ని చూసి, సో ఇట్స్ అ వెరీ నైస్ కమ్ బ్యాక్ ఫర్ హిమ్. ఒక పాటలో అయితే మాత్రం లిటరల్లీ ఏడ్చే బయటకు వచ్చాం. వెంకటేష్ గారు మార్క్ అయితే పోలేదు. వెంకటేష్ గారు అభిమానులు అయితే మాత్రం చెప్తున్నా, మనం ఆయన కోసమే రావాలి. హైలైట్ సీన్స్, ఆయన యాక్షన్ సీక్వెన్స్ ఎరగొట్టాడు. ఇప్పుడు వరకు మనం గన్న వాడడం ఎవరైనా చూసాం కదా, ఈయన గన్నవాడిని చూడు. ఒకటే గన్ను పేల్చడం ఇసుడప్పుడు అబ్బబ్బ. ఈయన సైకో ఈజ్ బ్యాక్. మళ్ళీ మీరు ఇంకో సినిమా ఆల్రెడీ ఉంది, పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 అని ఇవ్వలేదు, సైకో ఈజ్ బ్యాక్ అని ఇచ్చారు. ఘర్షణ తర్వాత మంచి కంబ్యాక్ అంతే, సూపర్. ఘర్షణ తర్వాత కంబ్యాక్ సినిమా చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడండి. 17 కోట్లు అంటే అంజి తీసుకొస్తారే. సో సైకోగా మారాల్సిందే, కూతురు కాపాడుకోవాలని సైకోగా మారాల్సిందే. కానీ ఎండింగ్కి వచ్చేసరికి ఆ సైకో బాధ పాపం టచ్ అయింది. ఎండింగ్లో ఏం జరిగిందో మీరే చూసేసుకోండి. ఫ్యామిలీ ఒక పాపని, తల్లిని, కూతుర్ని, ఆడపిల్లని ఇష్టపడేవాడు రావాలి, సినిమా చూడాలి. సైకోయిజం ఎందుకు చూపించాడు అనేది మీరు తెలుసుకోవాలంటే చూడాలి. వెంకీమామ సినిమా అంటే ఖచ్చితంగా ఏడుస్తారు కదా, అలాగే ఏడుస్తారు, ఎంజాయ్ కూడా చేస్తారు. బీజిఎం బాగుంది, స్టోరీ స్క్రీన్ ప్లే బాగుంది. శైలేష్ కోలను సైకోగా ఎందుకు తీయాల్సి వచ్చిందో అంటే సినిమాకి రండి. అలాగే పార్ట్ 2 కూడా ముందడుగు చేసినాడు. ఇంకా ఆ సైకోజం ఇంకెంత చూపించాలనుకుంటున్నాడో చూడండి. అలాగే ఇంకొక మెసేజ్ కూడా ఇచ్చాడు. మగపిల్లల్ని ట్రైనింగ్ ఇచ్చేసి, గన్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఒక ఆతంకవాదిలాగా, తీవ్రవాదిలాగా మార్చడానికి చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఇచ్చిందనమాట. అటువంటి పనులకు లోన్ కాకండి, పైసలకు డబ్బులకు మీ ప్రాణాలు పోతాయరా అని చెప్పేసి. రీసెంట్గా కొన్ని 2 దేశాలు యుద్ధానికి ఎగబడ్డాయి కదా, అట్లా అక్కడికి కొంచెంమందిని పంపించిన కొన్ని సన్నివేశాలు అంటే డైలాగులతో చెప్పారనమాట. అలా చాలామంది చనిపోయారనే కొన్ని సన్నివేశాలు కూడా ఇట్లా జస్ట్ చూపించేస్తారు. మిలిటరీ బ్యాక్గ్రౌండ్ అట్లా చూపించేసి. సో వాళ్ళ కోసం మంచి సెండ్ ముందు మీరు చదువుకుంటారా, బాగుపడండి అని చెప్పి కొంతమందిని కొట్టేస్తాడు, కొంతమంది చంపేస్తాడు, కొంతమంది వదిలేస్తాడు. మంచిగా అనిపించింది. ఎందుకంటే సైకోగా మారిపోయి కూడా తనకు కూతురిని కాపాడుకోలేని పరిస్థితుల్లో, కాపాడుకోవాల్సిన సందర్భం వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళే స్టూడెంట్స్ లాంటి ఆ పిల్లలే ఎదురొస్తుంటే వాళ్ళని కొడుతూ చంపుతూ పోతూ సో వాళ్ళకు వదిలేయడం అనేది రియల్ గ్రేట్ అనిపించేది. ఇక సినిమాకి హైలైట్ అంటే నవాజుద్దీన్ సిద్దికీ అన్న. ఆయన తప్ప విలనిజము ఆ హీరో తర్వాత సైకోయిజం చూపించాలంటే నవాజుద్దీన్ సిద్దికీ పక్క కావాలి అనిపిస్తుంది. మన తెలుగులో అటువంటి పాత్ర ఎవరు పెట్టినా చేయలేకపోయారు. ఎందుకంటే హిందీ నటుడు కాబట్టి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 కలిపి ఆయన కొట్టే డైలాగులు, ఎదురు వాళ్ళని సగం డైలాగ్ తెలియక ఎదురు వాళ్ళని అరే ఇప్పుడు అంటే ఏమంటారు అని చెప్పేసి వాళ్ళని అడుగుతున్నప్పుడు మస్తు అనిపిస్తుంది. ఆయన సైకోజం మస్తు చూపించేశాడు. ఇక చిత్రం కాదు, గెటప్ సీన్ పాత్ర ఒకటి ఉంటుంది. ఆ పాత్రకు లింక్ ఉన్నట్టుగా హీరోయిన్ చూపిస్తారు. ఆ పాత్రకు లింక్ ఉన్న హీరోయిన్ని హీరోకి ఎలా కలిపారు అనేది నాకు అదొకటే నచ్చలేదు. అది కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే గెటప్ సీను లవర్ లాగా చూపించిన అమ్మాయిని హీరోకి జోడీగా ఎలా పెడతారు, అదొకటే నచ్చలేదు. సో సినిమా ఓవరాల్గా చూస్తే సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అని చెప్పా, సూపర్ డూపర్ హిట్ అని చెప్పా. సినిమా వెంకీమామ నారప్ప తర్వాత అంత మాస్ లుక్లో, సాల్ట్ పేపర్ గెటప్లో, అదే ఏజ్ గెటప్లో చూపించే విధానం మస్తు అనిపించింది. దాంట్లో కొడుకు సెంటిమెంట్ అయితే దీంట్లో కూతురు సెంటిమెంట్ కిర్రాకుంది. పార్ట్ 2 కూడా రాబోతుంది. సాయిందో సూపర్ అని. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.